ఇవాళ మనం కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం. జీవితంలో ఎన్నో సత్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మామూలుగా వినిపిస్తాయి. కానీ కొన్ని కొత్తగా తెలిసినప్పుడు మనకు ఎక్కువ అర్థమవుతాయి. మనం మన ప్రయాణంలో కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం అనివార్యం. ముందుగా జీవితంలో సంతోషం అనేది ఏదైనా ఒక విషయం లేదా వ్యక్తి ద్వారా కాకుండా మన ఆలోచనల ద్వారా వస్తుంది. మనం ఏ పరిస్థితిని అయినా సంతోషంగా స్వీకరించడం ద్వారా మన జీవితాన్ని ఆనందంగా మార్చుకోవచ్చు. సంతోషం అనేది మన లోపలే ఉన్నది. దానిని వెలుపల కనిపెట్టడం మనపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనం చేసే చిన్న పనులు కూడా మనకు ఎంతో ఆత్మవిశ్వాసం ఇవ్వగలవు. ఉదాహరణకు, ప్రతిరోజు క్రమపద్ధతిలో వ్యాయామం చేయడం లేదా ఒక చిన్న లక్ష్యం చేసుకోవడం మనకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఈ చిన్న విజయాలు మనకు పెద్ద విజయాల కోసం ప్రేరణగా ఉంటాయి. జీవితంలో ఒక ముఖ్యమైన సత్యం ఏమిటంటే, అపరాధ భావన మన అభివృద్ధిని అడ్డుకుంటుంది. మనం గతంలో చేసిన తప్పులు, లోపాలు మనకు ఒక పాఠంగా ఉండాలి, కానీ అవి మన దారిలో అడ్డంకిగా మారకూడదు. వాటిని అనుభవంగా స్వీకరించి ముందుకు సాగడం ముఖ్యం. అలాగే మనం ఇతరులతో చేసే సంబంధాలు మన జీవితంపై చాలా ప్రభావం చూపిస్తాయి. మంచి స్నేహితులు, కుటుంబ సభ్యులు మనకు సహాయపడే, ప్రోత్సహించే వ్యక్తులుగా ఉంటారు. మనకు అర్థమయ్యే, మనతో మంచి బంధం కలిగిన వ్యక్తులతో సమయం గడపడం మన ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది. ఇంకా సమయం ఎంతో విలువైనది. మనకు ప్రతిరోజు 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా మనం ఎంతో సాధించగలము. సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ఒక కళ. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అన్న చందంగా మన ఆరోగ్యం మనకు అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి ఇవన్నీ మన శరీరాన్ని మరియు మనసును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పనినైనా సరిగ్గా చేయగలం. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనం ఆ సమస్యను ఎలా చూడాలో, ఎలా పరిష్కరించాలో నేర్చుకోవాలి. ప్రతి సమస్యను ఒక అవకాశం అని భావించి దాన్ని ఎదుర్కోవడం ద్వారా మనం మరింత బలపడగలం. అదేవిధంగా ప్రతిరోజును ఒక కొత్త ఆరంభంగా చూడాలి. గతంలో జరిగినది జరిగినట్లుగానే వదిలేసి కొత్త రోజుని కొత్త ఆశతో ప్రారంభించాలి. ఈ విధంగా మనం మన జీవితాన్ని మరింత ఉత్సాహంగా గడపగలం. ఇలా మనం జీవితం గురించి కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటిని మన జీవితంలో అమలు చేస్తూ వెళ్తే మన జీవితం మరింత సార్థకంగా ఉంటుంది.